హర్ష, నీతో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి హర్ష. 5 నిమిషాలని పెగ్గు చూపెడతారేంటండి? సరే అదే లేదు, కూర్చొని మనం టీ తాగుతూ మాట్లాడదాం. కానీ దానికంటే ముందు అందరూ వెయిట్ చేస్తున్నారు. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పరాస్ ఫుల్ చూపిందా. హర్ష, అసలు నీ ప్రాబ్లం ఏంటి నాకు అర్థం కావట్లే. నీకు హెయిర్ పెరిగింది, కట్ చేపిద్దామని ఫేజ్ 3 లో సీట్ బుక్ చేస్తే నువ్వేం చేస్తావు? చెట్టు కిందకి వెళ్ళి కటింగ్ చేపించుకుంటావు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. హర్ష, నీకోసం నేను KFC లో చికెన్ బుక్ చేస్తే నువ్వేం చేస్తావు? KFC లో బుక్ చేయరు నాన్న, KFC లో ఆర్డర్ చేస్తారు. అదే కొంచెం అటు ఇటుగా. హర్ష, యూట్యూబ్ నుంచి కొన్ని కామెంట్ల నుంచి నేను దూరం చేద్దామని శ్రీముఖి దూరం పెట్టాను. నువ్వేం చేస్తావు? మళ్ళీ వెళ్ళి ఆవిడ మీదే పడతావు. ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. ప్రతి మనిషిలో ఒకటి అర్థం కాని ఒకటి ఉంటది. వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకు? మిమ్మల్ని చూడండి, జగపతి బాబు గారి బోర్డు వేసుకుని వచ్చారు, వాయిస్ ఏమో ప్రకాష్ రాజ్. నాకు డబ్బు, పని అవన్నీ ఇంట్రెస్ట్ లేదండి. లెట్ మీ ఎర్న్ సమ్ రెస్పెక్ట్. నీకు ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఇంట్రెస్ట్ కడుతున్నాను కదా హర్ష. నేను చెత్త క్లీన్ చేయడానికి వెళ్తున్నాను. హర్ష, నా మాట కాదని నువ్వు బయటికి వెళ్తే నీకు లాస్ట్ కి ఏ చెత్త అమ్మాయో పెళ్ళం కింద వస్తుంది. అప్పుడు ఏడుస్తావు, నాన్న చెప్పాడు ఏం లేదు ఏంటి అని. నేను వెళ్తున్నాను. హర్ష, అగ్గు కిస్సు ఏముండదా? మీరు జగపతి బాబు గారా, ప్రకాష్ రాజా, సంపత? సినిమాలు ఏంది ఏంది? స్కూల్ పిల్లల మాట్లాడు. నువ్వు కొడుకు, నేను తండ్రి. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఎందుకు వచ్చారు? బ్రహ్మాండం కాదు, రఘువరను. చెత్తంతా తినుకుంటూ ఎక్కడ పడితే అక్కడ డెలివరీ చేయడం కాదురా. ఊరు నీకు చాలా చేసింది, నువ్వు కూడా తిరిగి ఏదన్నా చెయ్యి. లేకపోతే నాలాగే లావ్ అయిపోతావు. అర్థమైతుందా? కరెక్ట్, అందుకే తిరిగి ఇచ్చేసాం. మళ్ళీ అక్క అర్జెంట్ అక్క, పోనీ అక్క జర. అర్జెంటా? 2 రూపాయలు. లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగితే ప్రసన్న సులభ్ కాంప్లెక్స్. జత కలిసే జగములు రెండు జత కలిసే, ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఇంకొకరు. ఇంతకీ మీరెవరు కొత్తగా కనిపిస్తున్నారు క్లాస్ లో? నా పేరు హర్ష అండి. అంటే నాకు ఇలాంటి క్లాస్ ఉంటే బాగుంటది అని అనిపించింది. కెన్ ఐ జాయిన్ ది క్లాస్? ఆఫ్ కోర్స్. ముందుగా మా JHMC క్లాస్ లో మేము స్టార్ట్ చేసే ఫస్ట్ టాపిక్ పంచపతాక. ఓ వావ్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎలాంటి సందర్భాల్లో మనము వింతగా చూస్తుంటాము. ఐఎమ్ వరలక్ష్మి. వరలక్ష్మి, వాట్ యు థింక్ మన దేశంలో ఎలాంటి మార్పులు మనం గలక చేస్తే దేశం స్వచ్ఛంగా నీట్ గా తయారవుతుంది? హర్ష, నీ చెత్త నువ్వు క్లీన్ చేసుకుంటేనే నీకు తెలుస్తుంది దాని వాల్యూ. ఆధార్ కార్డ్ లో మన ఫోటో మనం చూసుకున్నప్పుడు వింతగా అనిపిస్తుంది. ఇప్పుడు నీ ఆధార్ కార్డ్ నువ్వే చూసుకొని ఒక వింతైన ఎక్స్ప్రెషన్ వద్దు, అప్పుడు కోమల పోతుంది, వింత ఎక్స్ప్రెషన్ రాదు. నెక్స్ట్. హాయ్ అన్న, ఆయక్క. ఎప్పుడన్నా మీ ఇంట్లోనన్నా లేకపోతే మీ ఇంటి బయటన్నా ఎప్పుడన్నా శుభ్రంగా ఊడ్చుకున్నావా? సగం ఊడ్చినా నేనే. నువ్వు ఊడ్చినావా? అవునులే, లంగా వేసుకొని తిరిగినావు ఎప్పటిదాకా. నీ వెనకాల నాకు అనిపించలే నేను, అందుకని. ఆవిడ వెనకాలంటే ఎవరు కనబడరా? నెక్స్ట్. పార్క్ లో లవర్స్ ని చూసినప్పుడు విచిత్రంగా చూస్తాం. అబ్బా, నువ్వెందుకు వెళ్ళావు అమ్మ పార్క్ కి? నెక్స్ట్.
మా పక్కింటి అమ్మాయి కాలేజ్ ఉన్నప్పుడేమో అందంగా వెళ్తుంది, హాలిడేస్ ఉన్నప్పుడేమో నైట్ డ్రెస్ వేసుకొని చీపిడి పట్టుకొని ఇల్లు ఒక్కుతుంది. రవి నువ్వు హర్ష క్యారెక్టర్ లో ఉండు. ఎందుకు నీ గురించి నిజం- హ్యాపెనింగ్ హర్ష. నీ గురించి నిజం It's చెప్పు. not happening హర్ష. నాకున్నదే ఒక డైలాగ్, ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. మీరే చెప్పేస్తే నేనేం చెప్పను. ఇప్పుడు కృష్ణరాజు గారు ఎందుకు వచ్చారా? నువ్వు కొడుకువా? ఆయన కొడుకు నీ కొడుకునేది. వచ్చినో ఇజ్జత్ పోయింది. హర్ష ఇజ్జత్ ఎక్కడ పోయింది హర్ష? లైట్లు వెలుగుతున్నాయి కదా. ఇజ్జత్ కి విద్యుత్ గా. హర్ష దిస్ ఇస్ నాట్ హ్యాపెనింగ్. ఐ హేట్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ శృతి హాసన్, అది నా డైలాగ్. నువ్వు చాలా చేసావు మా ఊరికి, అవన్నీ నాకు గుర్తున్నాయి. అసలు వీడు నీ కొడుకు అని నాకు తెలుసుంటే నేను అసలు వీడితో మాట్లాడకపోయేదాన్ని కాదు. గెట్ లాస్ట్. ఆ లాస్టా ఈ లాస్టా చెప్పమ్మా. మీదే ఊరు I శృతి. am not talking to you. I am continuing my punch padaka. And the second topic is నువ్వు అసలు మగాడివేనా అని ఎలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది? నువ్వు అసలు నువ్వు మగాడు వెళ్ళే. బార్కెళ్ళి మజ్జిగ అడిగినప్పుడు వీడు మొగాడేనా అనిపిస్తుంది. నువ్వు బార్లో పని చేస్తాను మాకే తెలుసు. గోరింటాకు పెట్టుకొని ముగ్గులు వేస్తారా అన్న పొద్దున పూట, అప్పుడే ఈయన మొగాడా అనిపిస్తుంది. నాన్నగారు ఏమి లేదు హర్ష, మగాళ్ళు గోరింటాకి వేసుకుని. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ మీరు ఇంటికి వెళ్ళి డిస్కస్ చేయండి. దిస్ ఇస్ మై క్లాస్. శృతి హాసన్ గారు, ఇది దిస్ ఇస్ మీ క్లాస్ అయితే దిస్ ఇస్ మై మాస్. మీకుంది జస్ట్ స్టార్టింగ్ లో ఎంట్రీ అండి. ఇక్కడ 2 ట్రీలు ఉంటే ఏమనలేదు, నేను జస్ట్ ఎంట్రీ ఇస్తేనే మీరు అది కోపడుతున్నారా? పాప మా పిల్లల్ని ఆ సంజయ్ నాన్న హరి నాన్న పంపండి. హర్ష ఏమి పిలిచాపా? మనలో మనమాట మరి బాగా క్యాటర్ చిన్నది అయిపోయింది. లాస్ట్ గా వస్తా ఉన్నా. అరే ఇచ్చిందే గొప్ప, లాస్ట్ కి రా నువ్వు హాస్పిటల్ ఎంట్రీ తప్పు. హాస్పిటల్ లో సెలైన్స్ ఇస్తారు కదా, ట్రీలు లెమన్ టీలు ఎలా ఇస్తారన్న. నాన్సెన్స్, గెట్ లాస్ట్. నాన్ సెన్స్ అంటున్నావు, నాన్ సెన్స్ నీకు తెలుసా? యా, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా బాయ్స్ హాఫ్ సారీ కట్టుకొని క్యాట్ వాక్ నడుచుకుంటూ వస్తే విచిత్రం, అసలు నువ్వు మొగాడివేనా అని చూస్తుంది. నువ్వు శ్రీముఖిని చూసినావు, బాయ్స్ ని కాదు. ఒక యాంకర్ లే. వై ఆర్ యూ ఫీలింగ్ బ్యాడ్ శృతి? ఐఎమ్ హేటింగ్ యూ. Why? Why are you getting personal? ఏమ్మా నువ్వు పర్సనల్ అన్నావు, నా పర్సు ఎరుపమ్మా. మీ డాడీ ఎంత చెత్తోడో నీకు తెలుసా? మా డాడీ చెత్తోడని తెలుసు కానీ ఏం చేశాడు? అది ఏంటో తెలుసుకోవాలి. నీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి నేను చూపించాలంటే తీసుకుందాం ఒక చిన్న బ్రేక్ ఇన్ పటాస్ ఫుల్ టు బిందాస్. War between boys and girls. వెల్కమ్ బ్యాక్ టు పటాస్ ఫుల్ టు బిందాస్. నీ చెత్త ఫ్లాష్ బ్యాక్. మీ నాన్న పీకిన ప్రసాద్ మా ఊర్లోని ప్రజలకి అక్కడ ఒక మరుగుదొడ్డి కట్టిస్తానని కట్టించి, అది ఏ సిమెంట్ తో కట్టించాడో నాకు తెలియదు కానీ వెళ్దామని ఒకడు వెళ్తే వర్షం పడిన తర్వాత అది కూలిపోయి వాడు లోపలే పడి చచ్చిపోయాడు. అప్పటి నుంచి మా ఊర్లో మరుగుదొడ్లు కట్టించడమే మానేశాం. మీరు డబ్బున్నోళ్ళు, మీరు పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కంపౌండ్లు, మాకు చెట్లు, పాములు. మీ ఊరు గురించి ఏంటో నువ్వు తెలుసుకో. అక్కడికి వెళ్ళి జనాల్ని చూడు, ఎంత బాధలు పడుతున్నారో నీ కళ్ళారా చూడు. అప్పుడు నా బాధ ఏంటో నీకు అర్థమవుతుంది. ఓకేనా? బట్ శృతి బాయ్. వద్దురా అరే, ప్లీజ్ వెళ్ళకండ్రా. అరే నాకున్నదే ఒక 2 డైలాగులు, ప్లీజ్ మీదికి రా. ఒక డైలాగులు నేను చెప్తా, మీరు వెళ్ళకండ్రా. ఇన్ని రోజులు అడ్జస్ట్ చేసుకురు కదరా, ఒక్కసారి అడ్జస్ట్ చేయరు. ఎవరో ఒకరు మంచోడు వస్తారు రా, అడ్జస్ట్ అవుతలేరా? ప్లీజ్ రా, చెరువులు తోపిస్తారా రే, ప్లీజ్ రా. చూడు అడ్జుడు అద్దోపోడు చూడవో ప్లీజ్. సరే ప్లీజ్ రా. మంచిగా అయిందా? 99. అరే రాజు, వాళ్ళు పెయిన్ మంచి పని అయిందిరా. ఎన్ని ఆకులను వేస్ట్ చేస్తారా వాళ్ళు ఉండి ఉండి. నేను ఒక ఆకు 2 రోజులు తుడుచుకుంటున్నా.
మనం ఇట్లా కట్టిస్తాంరా అప్పుడు ఒకసారి. మన వల్ల కాదురా అది, మన వల్ల కాదు. మనకి ఇట్లా వస్తాయిరా ఏదో ఒక రోజు మంచి రోజులు. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని పిలిచినదా, పిలుపు వినరా మలుపు కనరా, గుండె దాటుకుని పండుగైన గల పసిడి దారులను తెరిచినదా, చుట్టి చేయగా తడుపుకోరా ప్లీజ్. ఏం తడుపుకోవాలరా, ఏడి కాడికి ఎండిపోయినారా. నీళ్ళు తాగుతా. ఉన్నొక్క చుక్క కూడా కింద నొలకపోసి కదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై హర్షించని నీ ప్రాణం, సాయం సమాజమే నీ గేయం నిరంతరం, ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం, విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అస్తరమా, తోరి పడవా నీ క్యారెక్టర్ ఏంద్రా? రాజేంద్ర ప్రసాద్ అంటే సైకిల్ మంచిగా నొక్కిరా. ఫీల్ అవ్వాలరా. లేని భేదమని లేని భేద విడమరిచి చూడగల ఋషి గుణమా, ఏ ఊరు నుంచి వచ్చినావయ్యా మా గురించి నువ్వు లోట పట్టుకొని. ఈ లోటానండి మన దేశాన్ని ఇప్పుడు పీడిస్తుంది. అందుకే ఈ లోటా చేయకుండా ఉండడానికి నేను ఇక్కడికి వచ్చాను. అయ్యా అదే చేతోని మాకు కూర్చోడానికి మరుగుదొడ్లు ఇప్పండి. ఆశకి గద్దుండా సిగ్గు శరం ఉండాలి. ఎన్ని రోజులని ఆకులను బలి చేస్తాంరా మన వల్ల. మంచిగా అడుగురా, అట్లా అడిగితే ఇంకా ఎక్కువ ఇస్తాడు పైసలు. వద్దురా రే అడగకరా, ఇప్పటికే 99 మంది వెళ్ళిపోయారురా. అడగకు ఏం అడగకు. మీరు రాయకురి సార్, రాయకురి. ఊర్లో ఎంత మంది ఉంటారండి? 399 మంది ఉన్నారు సార్. ఎంత అవుతుంది? ఒక 10,000 దాకా అవుతుందేమో. అయ్యా వద్దు, 10,000 వద్దయ్యా, అసలు వద్దయ్యా, వద్దు మాకు అసలు మీ డబ్బే వద్దయ్యా, వద్దు డబ్బే వద్దు. ఆ పైప్ లైన్ ఆ స్ప్రే పైప్ లైన్ వద్దు అట్లనే పోతాం, కాలువకి పోతాయి. 100 మరుగుదొడ్లకి పైప్ లైన్. ఒక్కొక్కడు ఎంత కడుగుతాడు? ఆ నైట్ ఎంత తింటే అంటే ఒక 30,000 ఇవ్వండి అయ్యా. వద్దయ్యా అయ్యా మా ఊర్లో బస్ స్టాప్ లేదు, దానికి ఇట్లా ఒక చిన్న చిక్కు పెట్టు. ఏమండి నేను మహేష్ బాబు శ్రీమంతుడు. నేను రాజేంద్ర ప్రసాద్. అయ్యా మా ఊరికి బస్సు కూడా రాదయ్యా. ఊర్లో ఎంత మంది ఉంటారు? ఎన్నిసార్లు చెప్పాలయ్యా? 300 మంది. 300 మందికి బస్ అంటే ఒక్క బస్ లో 50 మంది. ఒక్కరికొక్కటి వద్దులే. ఒక్క బస్ లో ఇద్దరే పోతారా? ఒక డ్రైవర్ ఒక కండక్టర్ అయ్యా. మై డియర్ సన్, చేస్తామా నీకు రోషం ఎక్కువ, మీసం లేని నేస్తమా నీకు రోషం తక్కువ, అన్ని తక్కువ కానీ మనసు మక్కువ, నువ్వు హైట్ తక్కువ కానీ కామెడీ ఎక్కువ. దేహానికి చలికాడా దోస్తీకి ఏమండి మీ ఎంట్రీ లాస్ట్ ఉందండి. ఊకొచ్చి మూవీని డిస్టర్బ్ చేయకండి. ఈడొక్కడు బాహుబలి పేలిందని ప్రతి దాంట్లో డాన్సింగ్ చేసి పడుతుంది. అయ్యా మీరు ఎటు పోకుర్రయ్యా, మా గిట్ట ఒక రూమ్ ఉందయ్యా, ప్లీజ్ అయ్యా. అయ్యా పర్లేదండి, నేను ఎక్కడ ఉంటాను. అట్లా వస్తే మాకు చెక్లు ఎవడిస్తాడు వద్దు.
అంటే మన ఊరికి ఒక దేవుడు వచ్చాడమ్మా. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, ఎవరు? హర్ష అమ్మ. ఎక్కడున్నాడు? ఇక్కడ మంచిగా ఉందని చెప్పి ఆ చెత్తకుండా వండబెట్టినాం. సరే కలిసి రాప మన ఆ రూమ్ లో ఉన్నాడు. నువ్వు జాగ్రత్త నాన్న. ఒకవేళ నీకు కావాలంటే ఇదిగో ఇలాంటి మస్తున్నాయి ఇగో నా జేబు. హర్ష, నువ్వేంటి ఇక్కడ? మా ఊర్లో నీకేంటి పని? నాన్న, నాన్న, అమ్మా అమ్మా ఏం చేసినాడు? నాన్న, దేవుడు అన్న అతని ఇతనేనా? అవునమ్మా, చూసినావు ఎంత తెల్లగా ఉన్నాడో. అసలు ఏం చేయడానికి వచ్చా హర్ష? నాకు బాగా నచ్చే వాళ్ళు చెప్పారు, మన సొంతూరికి ఏదో ఒకటి చేయాలి, లేకపోతే లావ్ చాలు అయిపోతాం. హర్ష, చాలు. మీ నాన్న మోసం చేశాడు, ఇప్పుడు నువ్వు మోసం చేయడానికి వచ్చావా? నాకు ఇవన్నీ ఆలోచించే టైం లేదు శృతి. ఐ హావ్ వర్క్ టు డూ. ఒకవేళ ఈసారి కనుక నీ వల్ల మా ఊరికి ఏదైనా జరిగితే మాత్రం బాగోదు హర్ష. ఐఎమ్ లీవింగ్, ఓకే? బా మంచి స్మెల్ వస్తుంది. ఊరికి ఏమైనా చేద్దామని బయలుదేరుతున్నాను. మా గురించి మీరు ఎందుకయ్యా? హలో, ప్లీజ్ అయ్యా ప్లీజ్. సార్ మీరు వెళ్ళిపోరు సార్, ఇవన్నీ చెక్కులు గిక్కులు అన్ని ఇచ్చి వెళ్ళిపోరు సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి, నేను ఏమైనా సాయం చేయగలిగితే చేస్తాను. మేము చెప్పాం, ఎందుకంటే మాకిటే తెలివాయి. చెప్పకుండా మా కూతురు కిడ్నాప్ చేసిరయ్యా. బాత్రూమ్ లేని ఊర్లో ఒకడు వచ్చి కిడ్నాప్ చేశాడా? అవునయ్యా, మాకు శనికి ఒకరు పట్టుకున్నాయ్యా. అంటే చెట్లు నాడుతుండు, దాని కింది పంపిస్తున్నాయ్యాడు. ఎవడండి, ఎక్కడుంటాడు? మా ఊర్లో ఒక మామిడి తోట ఉంది, ఆ తోటలో ఎప్పుడు మంచం మీద కూర్చొని ఉంటాడయ్యాడు. ఏవండి, ఈ ఎపిసోడ్ అయ్యే వరకు మీ కూతుర్ని మీకు అప్పచెప్తాను, అర్థమైంది కదా? అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకు రాయండి మనకి మెరిసా మెరుపులు. గోవిందా గోవిందా. నేల 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 నవ్వుతోంది నాల నత్తన్నాడి పొద్దు సూర్యుడులా. అసలు ఇప్పటికి 4 చెట్లు మింగినావు. ఎన్ని తింటావు? కిడ్నాప్ చేసినావా లేకపోతే నీకు పళ్ళు తినిపి నీకు తీసుకొచ్చినామా? ఎందుకు చేసినావు మళ్ళీ కిడ్నాప్? అయినా ఏంది వాళ్ళు కిడ్నాప్ చెప్తే నేను సైకిల్ మీద వచ్చిన ఆయన వన భోజనాలు చేస్తుంది ఈవిడ. మగాడా సంపత్ గారు, ఇక్కడ శ్రీమంతుడు వేరే, ఇది వాడేది నువ్వు మిర్చి. అయితే షర్టు ప్యాంట్ అదే, ఇది ఒకటే ఉన్నది లంగోట. చారు 2 నిమిషాలు మొత్తం అయిపోతుంది. పక్కన నుంచి మగాడు వచ్చారా, టిష్యూలు పేపర్లు వేస్తుంటే పిచ్చి వాడేమో అనుకున్నా, కానీ వాళ్ళు టాయిలెట్లు కట్టిస్తున్నారా. చెప్పరా, టాయిలెట్లు కట్టినని చెప్పు. నాన్నవాడికి మోషన్స్ అయినాయి. ఏవండి, మన రాష్ట్రానికి మన ఊరికి టాయిలెట్ అవసరం కాబట్టి కట్టిస్తున్నాను. హలో సార్, ఎస్మి ఆడ మొత్తం ఎన్ని చెట్లు ఉన్నాయి? చెట్లకి వెళ్ళి ఫ్యాన్లు పెట్టినా ఈ నుండే ఫెసిలిటీ నీకేం తెలుసు? అయినా అవసరం లేదండి, మొత్తం తిరిగి ఇచ్చేయాలి. మొత్తం తిరిగి ఇచ్చేయాలి. మరుగుదొడ్డు కట్టిస్తా అని ఊర్లో ప్రజల దగ్గర 100 రూపాయలు బాదారు, మొత్తం 2 లక్షల రూపాయలు. అది తిరిగి ఇచ్చేయాలి. డ్రైనేజ్ లైన్లు వేస్తారని చెప్పి 50 రూపాయలు తీసుకున్నారు ప్రతి ఒక్కరి దగ్గర, 50,000 రూపాయలు. అది తిరిగి ఇచ్చేయాలి. మొత్తం ఊరికి రోడ్లు వేస్తాము, మరుగుదొడ్లు కట్టిస్తామని 1,00,000 రూపాయలు బాదారు, మొత్తం తిరిగి ఇచ్చేయాలి. ఇవ్వకపోతే ఏం వీక్తావు? మిమ్మల్ని తీసుకెళ్తాను. అయినా ఊరిని దత్తత తీసుకోవడం అంటే రోడ్లు వేసి, డ్రైనేజ్ వేసి, పైప్ లైన్ వేసి వెళ్ళిపోవడం అనుకున్నారా? నీకు 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 అందరికి కడిగిపోతా. అలా గడుగు, నేను సత్తాను అడిగి వాళ్ళతోని. మీరు తిరిగి ఇచ్చే వరకు చారు నా దగ్గర ఉంటుంది. ఆ డబ్బు తిరిగేయండి, చారుని మళ్ళీ మీ దగ్గరికి పంపిస్తా. ఏ మగాడా, ఏ ఆపరాపై మగాడా, అన్ని క్యారెక్టర్లన్నీ నువ్వు చేసి మగాడా. అరే ఆగరా, మరి నేనేమనాలరా?
ఫస్ట్ ఎప్పుడు స్టార్టింగ్ పిలిచారు. హలో సార్. అలా హర్ష ఇది నాశనం, మీరు ఓరి అందరూ. నీ సమ్మె నిన్నేస్తామా, నీకు రోషన్ తక్కువ. రోషం ఎక్కువ కానీ మనసు మక్కువ, స్నేహానికి చెలిగాడా నీ దోస్తి నే వీడా, నువ్వు నాకు చెక్కి ఎప్పుడు ఇస్తావురా? చెక్ ఇవ్వాలి. ఒరే లేచిందంటే అందరు తలకాయలు పలగొడతారా నేను? ఇగో పెద్ద మనిషి, ఇక్కడ పైట్ సీన్ ఉన్నది పెద్దది. ఇది పైట్ చేరసేం లేదా? కమ్ ఆన్ లెట్స్ గో. నాకు చిన్నప్పటి నుంచి ఫైట్ సీన్ చూడాలని ఉంది. ఏమైంది మగాడా? నిజంగానే కొట్టిండా? అరే నేను కింద పడేస్తా, బౌన్స్ అవ్వు. ఎన్ని బాంసులు? చెక్ బౌన్స్ అయ్యే వరకు. చాలా ఇంకో రెండు చాలా. ఏం కొట్టావు మగాడా? హర్ష హర్ష, మొలలు మొలలు. నువ్వు హర్షవి కాదు హర్ష, మా ఊరికి మా ఊరి ప్రజల కోసం వచ్చిన శ్రీమంతుడివి హర్ష. ఓ నిండు భూమి నేను రెండు చేతులతో కౌగిలించమని. వెళ్దామా? వెళ్దాం. కానీ వెళ్లే ముందు ఒక్క మాట. మన దేశం బాగుండాలంటే మన రాష్ట్రాలు బాగుండాలి. రాష్ట్రాలు బాగుండాలంటే మనం బతుకుతున్న ఊర్లు బాగుండాలి. మనం అంతా బాగుండాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలి. పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలి. ప్లీజ్ మరుగుదొడ్డి వాడండి, శుభ్రంగా ఉండండి. War between boys and girls. అమ్మాయితో పెట్టుకుంటే పుచ్చ పగిలిపోయింది. మన పనేదో మనం చేసుకోక ఎందుకురా ఇవన్నీ మనకి. మెరిసే మెరుపులు. గోవిందా గో